వెల్కమ్ టు టీశాట్. మనం కాలం దూరం ముందు ఎపిసోడ్లో చూసాం కదా, వాటి కంటిన్యూషన్లో భాగంగా మళ్ళీ నెక్స్ట్ సెషన్ ఇది చూస్తున్నాం. సో మనకు సేమ్ టైమ్ అండ్ డిస్టెన్స్ ఒకసారి ప్రిన్సిపల్స్ ఐడియా కోసం మళ్ళీ ఒకసారి చూసుకుందాం. సో డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైము, స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైము, సో టైమ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. కిలోమీటర్ పర్ అవర్ నుంచి మీటర్ పర్ సెకండ్లోకి మార్చాలి అంటే, కిలోమీటర్ పర్ అవర్ నుంచి మీటర్ పర్ సెకండ్లోకి మార్చాలంటే 5/18 చేత మల్టిప్లై చేస్తే రిజల్ట్ వచ్చేసి మీటర్ పర్ సెకండ్లోకి పోతుంది. మీటర్ పర్ సెకండ్ నుంచి కిలోమీటర్ పర్ అవర్లోకి మార్చాలంటే 18/5 చేత మల్టిప్లై చేస్తే రిజల్ట్ వచ్చేసి మనకు కిలోమీటర్ పర్ అవర్లోకి మారిపోతుంది. ఇంకొకటి ఏం చెప్పుకున్నాం మనం, ప్రమాణాలు ఈక్వల్గా ఉండాలన్నాం. డిస్టెన్స్, స్పీడ్, టైము. ఇక్కడ డిస్టెన్స్ వచ్చేసి కిలోమీటర్స్లో ఉన్నప్పుడు, ఇది హవర్స్లో ఉన్నప్పుడు, ఇది వచ్చేసి KMPHలో ఉంటుంది. ఇది మీటర్స్లో ఉన్నప్పుడు, ఇది సెకండ్స్లో ఉన్నప్పుడు, ఇది మీటర్ పర్ సెకండ్స్లో ఉంటుంది. ఇవి మనం మ్యాచ్ అవుతున్నాయా లేవా అనేది మనం చూసుకోవాలన్నమాట. ఇవి మనకు అన్ని పాతే. సో ఒక వ్యక్తి తన యొక్క నిర్ణీత వేగంలో 6/7 వంతు వేగంతో ప్రయాణించిన 12 నిమిషములు ఆలస్యంగా అయినది. ఆయన రోజు ప్రయాణించిన నిర్ణీత సమయము ఎంత అన్నాడు. రెగ్యులర్ స్పీడ్లో 6/7 చొప్పున వెళ్ళాడనమాట. అంటే రెగ్యులర్ స్పీడ్ ఆయన యూజువల్ స్పీడ్ అనుకుందాం, దానికి ఒక పేరు పెట్టుకుందాం మనం. యూజువల్ స్పీడ్లో ఎంత వెళ్తున్నాడు ఇక్కడ? యూజువల్ స్పీడ్లో అంటే ఈరోజు వెళ్ళిన స్పీడ్ను లేటెస్ట్ స్పీడ్ అనుకుందాం, రోజు వెళ్ళే స్పీడ్ను యూజువల్ స్పీడ్ అనుకుందాం. లేటెస్ట్ స్పీడ్, ఈరోజు వెళ్ళిన స్పీడు 6/7 ఆఫ్ యూజువల్ స్పీడ్. సో 6/7 ఆఫ్ యూజువల్ స్పీడ్. ఇందులో ఇది క్రాస్ చేసుకుంటే అక్షరాలు ఒకవైపు, అంకెలు ఒకవైపు. లేటెస్ట్ స్పీడ్ బై యూజువల్ స్పీడ్ ఈక్వల్ టు 6/7 అనమాట. 6/7 ఇక్కడ దీన్ని ఇలా రాస్తే లేటెస్ట్ స్పీడ్ ఇస్ టు యూజువల్ స్పీడ్ ఈక్వల్స్ టు, ఇది 6/7 6:7గా మార్చుకోవచ్చు. అప్పుడు టైం ఏమవుతుంది, టైం రేషియో ఏమవుతుంది మనకి ఇందులో, మనం లాస్ట్ ఎపిసోడ్లో చూసుకున్నట్టు స్పీడ్స్ రేషియో టైం రేషియో రివర్స్ అనమాట. అప్పుడు 6:7 అనేది స్పీడ్స్ రేషియో అన్నప్పుడు టైం టేకన్ రేషియో ఏమవుతుంది 7:6 అనమాట. ఇది లేటెస్ట్ టైము, ఇది యూజువల్ టైము. మనకి ఇందులో గమనించండి, 12 నిమిషంలో ఆలస్యమైనది అన్నాడు. ఆలస్యమైనది అన్నా ఎర్లీగా వెళ్ళిండన్నా కూడా డిఫరెన్స్ అనమాట. సో కాబట్టి దీనికి మధ్యలో వ్యత్యాసం ఎంత ఉంది, రేషియో ప్రకారంగా 1 పార్ట్. ఈ 1 పార్ట్ ఈక్వల్స్ టే 12 మినిట్స్ అనమాట, 12 నిమిషాలు. మిమ్మల్ని అడుగుతుంది ఏంది, యూజువల్ టైము, రోజు ప్రయాణించిన నిర్ణీత సమయం అంటే యూజువల్ టైం అంటే ఇది, అంటే సెకండ్ది. 6 పార్ట్స్ ఈజ్ ఈక్వల్స్ టు క్రాస్ 6 × 12 ఈక్వల్స్ టు ఎంత సార్, ఇది 72 మినిట్స్ అనమాట. 72 మినిట్స్, 72 నిమిషాలు. సో ఇప్పుడు మనం దీన్ని డైరెక్ట్గా ఎలా చేయొచ్చు అంటే, ఇక్కడ గమనించండి 6/7, ఇది గ్యాప్ వచ్చేసి ఎంత 1 పార్ట్ ఈక్వల్ టు 12 మినిట్స్. ఎయిదర్ లేట్ ఆర్ ఎర్లీ, ఏదైనా కూడా ఎప్పుడైనా కూడా యూజువల్ టైం అంటే పైదే కనుక్కోవాలి. సో 6 పార్ట్స్ ఈజ్ ఈక్వల్స్ టు 6 × 12 ఈక్వల్ టు 72 మినిట్స్ అనొచ్చు. దీన్నే 1 hour 12 మినిట్స్ అనొచ్చు, 1 hour 12 మినిట్స్ అనొచ్చు. ఏదైనా కూడా మనం అలా డైరెక్ట్గా ఆ విధంగా చేసుకోవచ్చు. 1 పార్ట్ ఎందుకు తీసుకున్నాం, ఈ డిఫరెన్స్ ఏమౌంటే వాటి డిఫరెన్స్ అనమాట. సో ఆన్సర్ వచ్చేసి 1 hour 12 మినిట్స్. ఇది మన ఆన్సర్ అవుతుందన్నమాట. రైట్. ఒక వ్యక్తి తన రోజువారీ నిర్ణీత వేగంలో 5/3 వంతు వేగంతో బయలుదేరిన ఆఫీసునకు 10 నిమిషాలు ముందుగా చేరుకొనేను. ఆయన రోజు ప్రయాణించే నిర్ణీత సమయం ఎంత అన్నాడు. సో మనకు 5/3 అన్నాడు. లేటెస్ట్ స్పీడ్ వచ్చేసి 5/3 ఆఫ్ యూజువల్ స్పీడ్. ఈరోజు మన స్పీడ్కి వెళ్తున్నట్ట, స్లోగా వెళ్తున్నట్ట. ఎప్పుడైనా కూడా ఈ న్యూమరేటర్ వాల్యూ అంటే పై వాల్యూ పెద్దదిగా ఉంటే స్పీడ్ ఎక్కువ వెళ్ళినట్టు, చిన్నదిగా ఉందనుకోండి స్పీడ్ తక్కువ వెళ్ళినట్టు. అర్థమైందా? 5/3 ఆఫ్ యూజువల్ స్పీడ్. మళ్ళీ సేమ్ అగైన్ అది ఇటువైపు తీసుకొచ్చేస్తే ఇది 5/3 ఉంది. ఇప్పుడు ఇది మనం చేసింది కదా, ఆయనే చెప్పాడు లేటెస్ట్ స్పీడ్, ఇది యూజువల్ స్పీడ్. ఒరిజినల్ స్పీడ్లో 5/3 వంతు వేగంతో వెళ్తున్నాము అని అన్నాడు. అప్పుడు ఇక్కడ మనకు ఇది ఇలా తీసుకుంటే లేటెస్ట్ స్పీడ్ ఈజ్ టు యూజువల్ స్పీడ్ ఈక్వల్ టు 5/3ని 5:3గా రాసుకోవచ్చు. అప్పుడు లేటెస్ట్ టైము, యూజువల్ టైము, స్పీడ్స్ రేషియో టైం రేషియో అనమాట. రివర్స్ అని అనుకున్నాం కదా. ఇక్కడ గ్యాప్ ఎంత వస్తుంది 2. నీకు అక్కడ ఎంత ఇచ్చాడు గ్యాప్ 10 మినిట్స్. 2కు ఇక్కడ 10 మినిట్స్ అయితే ఎప్పుడు మనకి ఇక్కడ యూజువల్ అన్నాడు కదా 5 పార్ట్స్ ఈజ్ ఈక్వల్స్ టు క్రాస్ మల్టిప్లై చేసుకుందాం. సో ఇక్కడ ఇది ఇక్కడ వేస్తున్నాను. 5 × 10 / 2 ఇది కట్ చేస్తే ఎంత అవుతుంది సార్ ఇక్కడ 25 మినిట్స్ ఈజ్ ఆన్సర్. 25 మినిట్స్. మనం ఇక్కడ ఒక షార్ట్ కట్ చెప్పుకున్నాం కదా, డైరెక్ట్గా వేయచ్చు మనం ఇక్కడ. సో డైరెక్ట్గా మనం చేసుకోవచ్చు. 5/3 అంటే ఇక్కడ గ్యాప్ ఎంత వస్తుంది 2.
2 parts ఈక్వల్ టు 10 minutes అనమాట. అది లేట్ అయినా సరే ఎర్లీ అయినా సరే న్యూమరేటర్నే తీసుకోవాలి మనం. 5 parts ఈజ్ ఈక్వల్స్ 5కు ఎంత క్రాస్ 5 × 10 divided by 2 ఇది 5 times 25 minutes ఈజ్ ఆన్సర్. 25 నిమిషాలు మన ఆన్సర్ అవుతుంది. అవును, ఒక రైలు తన యొక్క నిర్ణీత వేగంలో 7/11 వేగంతో ప్రయాణించిన గమ్యస్థానంను 22 గంటలలో ప్రయాణించాను. అయిన రైలు నిర్ణీత వేగంతో ప్రయాణించిన ఎంత సమయం తగ్గును, ఎంత సమయం ఆదాగును, ఎంత సమయం సేవ్ చేయను అంటాడు. సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఈరోజు ఎంత వేగంతో వెళ్ళాడు 7/9, 7/11 అంటే స్పీడ్గా వెళ్ళినట్ల స్లోగా వెళ్ళినట్ట? స్లో అనమాట. పైది చిన్నగా ఉంటే స్లో, పైది పెద్దదిగా ఉంటే మనకు స్పీడ్. ఇక్కడ లేటెస్ట్ స్పీడ్ ఈక్వల్ టు 7/11 ఆఫ్ యూజువల్ స్పీడ్. ఇది ఇటువైపు తీసుకొస్తే లేటెస్ట్ స్పీడ్ బై యూజువల్ స్పీడ్ ఈక్వల్ టు 7/11 అనమాట. ఇప్పుడు దీని అగైన్ లేటెస్ట్ స్పీడ్ ఇస్ టు యూజువల్ స్పీడ్ ఈక్వల్స్ టు 7/11 7:11గా రాస్తాం. అప్పుడు టైం వచ్చేసి ఇక్కడ ఇది 11:7గా రాస్తాం. ఇప్పుడు ఏం చెప్పాడు, 22 గంటలు ఏంటిదంట మనకు ప్రయాణించిన, అంటే ఈ వేగంతో ప్రయాణిస్తే 22 గంటలు పట్టింది అంటే అది లేటెస్ట్ది. ఇందులో లేటెస్ట్ ఏది ఇదే కదా, అంటే ఇది అన్నట్టు ఇది 22 గంటలు. మరి ఇది ఎంత అనేది చూసుకుంటే 11కు 22 గంటలు అయితే 7కు ఎంత అంటే క్రాస్ మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? 14 గంటలలో రోజు వెళ్ళేవాడు, ఈరోజు మాత్రం 22 గంటలు పట్టింది. ఆయన ఏమంటుండు, రోజు వెళ్ళే సమయం స్పీడ్ తోటి వెళ్తే ఎంత సమయం సేవ్ అవుతుండేది అన్నాడు. 22 గంటలు పట్టింది కదా, మనకు రెగ్యులర్గా అయితే 14 గంటలు పడుతుండేది. అంటే ఎన్ని గంటలు సేవ్ అవుతుండేది? 8 hours ఈజ్ ద ఆన్సర్ అనమాట. 8 hours ఈజ్ ద ఆన్సర్. మీరు డైరెక్ట్గా 14 hours వేయొద్దు, ఆన్సర్ ఉంటుంది చూడండి ఇక్కడ. సో మనకు 8 hours ఈజ్ ద ఆన్సర్ అనమాట. రైట్, అంటే 8 hours సేవ్ చేసేవాళ్ళం, 8 hours తగ్గును అన్నట్టు దాని అర్థం. రైట్, ఇద్దరు వ్యక్తులు ఒకే స్థానం నుండి ఒకే సమయంలో 5 kmph మరియు 5.5 kmph వేగంలతో బయలుదేరాను. ఒకవేళ వారు ఒకే దిశలో ప్రయాణించినట్లయితే వారిద్దరి మధ్య 8.5 kilometers వ్యత్యాసం ఎంత సమయంలోకి ఏర్పడను? ఒకవేళ వారు వ్యతిరేక దిశలో ప్రయాణించినట్లయితే వారిద్దరి మధ్య 22 kilometers వ్యత్యాసం ఎంత సమయంకు ఏర్పడును అన్నాడు. ఇక్కడ ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఇక్కడ సేమ్ డైరెక్షన్లో వెళ్ళమంటున్నాడు, ఆపోజిట్ డైరెక్షన్లో కూడా వెళ్ళమంటున్నాడు. ఇప్పుడు ఒకసారి చూసుకుంటే ఇక్కడ గమనించండి, ఇది ఏ చేస్తున్నాం మనం. ఫస్ట్ పర్సన్ స్పీడ్ ఎంత 5 kmph. ఇద్దరు ఒకే సమయంలో ఒకే స్థానం నుంచి బయలుదేరాడు. ఈయనే 5 వెళ్ళే సమయానికి ఈయనే గంటకు 5.5 వెళ్తాడు. అంతే కదా, వాళ్ళ స్పీడ్లు 5 and 5.5. అంటే ఇక్కడ గమనించండి, ఒక గంట తర్వాత వీళ్ళిద్దరిని చెక్ చేసుకుంటే ఇద్దరి మధ్యలో 1/2 kilometer గ్యాప్ వచ్చిందా లేదా చెప్పండి. ఎంత సమయానికి? ఒక గంటకు. ఇంకో గంట కూడా ప్రయాణం చేయించామనుకోండి, ఈయన 10 దగ్గర ఉంటాడు, ఎందుకంటే గంటకు 5 వెళ్తాడు. ఈయన 5:30 ఈయన ఎక్కడ ఉంటాడు? 11 వద్ద ఉంటాడు. ఇప్పుడు గ్యాప్ ఎంత వస్తుంది సార్ ఇది? సో ఇక్కడ గ్యాప్ 1 kilometer వస్తుంది. 10 kilometers 11 kilometers 1 kilometer గ్యాప్ వస్తుంది. అనగా ఇక్కడ గమనించండి, ఇక్కడ 0.5 kilometers గ్యాప్ రావడానికి 1 hour పడుతుంది అన్నట్టు. మనకు కావాల్సింది ఎంతనట వాళ్ళిద్దరి మధ్యలో? ఎంత చెప్పాడు ఇక్కడ? 8.5 అన్నాడు. 8:30 రావడానికి ఎంత సమయం పడుతుంది అనేది లెక్క చేసుకోవాలి. ఇది మామూలుగా మనము మళ్ళీ ఇక్కడ ఫేర్గా వేస్తాను. ఇక్కడ మనకి ఇందులో ఇద్దరి మధ్యలో 1/2 kilometer గ్యాప్ రావడానికి మనకు ఎంత టైం పట్టింది అని అంటే, సో 1/2 kilometer గ్యాప్ రావడానికి 1 hour పడుతుంది. అలాంటిది 8.5 రావడానికి ఎంత? క్రాస్ బై 0.5. ఈ డెసిమల్ క్యాన్సిల్ చేసుకో. 5 ఇది 17 times 17 గంటలు. ఆప్షన్ ఏ సరే ఆన్సర్, అంటే ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్. దీని ఆన్సర్ ఎంత అంటే 17 గంటలు. నెక్స్ట్ ఇంకోటి కూడా చెప్పాడు కదా, ఒకవేళ ఆపోజిట్లో వెళ్ళుంటే అని అన్నాడు. ఇదేమో సేమ్ డైరెక్షన్లో, ఈయన ఇక్కడ 5, ఈయనే 5.5 అనమాట. ఇద్దరి మధ్యలో 1/2 వచ్చింది 1 hourకు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడే పాయింట్ నుంచి ఇద్దరు బయలుదేరారు. ఒక అతను ఇటు వెళ్తున్నాడు, ఇంకొక అతను ఇటు వెళ్తున్నాడు. ఒక గంట తర్వాత చూస్తే ఇది 5:30 అంటే 10.5 kilometers గ్యాప్ వస్తుందా లేదా చెప్పండి. 10.5 kilometers గ్యాప్ రావడానికి 1 hour పట్టింది. అలాంటిది ఎంత చెప్పాడు సార్ మనకు? ఎంత ఇక్కడ ఎంత గ్యాప్ రావాలంటే
22 కిలోమీటర్స్. సో 22 కిలోమీటర్ల గ్యాప్ రావడానికి ఎంత సమయం పడుతుంది అన్నాడు. సో క్రాస్ మల్టిప్లై చేస్తే 22 × 1 / 10.5 కొట్టివేతల కన్వీనియంట్ ప్రకారంగా. ఇక్కడ గమనించండి, ఇది 21 ఆన్సర్ అందులో లేదు కాబట్టి మారుస్తున్నాను. సో 21 ఇది 21 కిలోమీటర్స్. ఎందుకు అనంటే ఇది 21 అయితే ఇది సరిగ్గా 2 సార్లు పోతుంది. సో 2 అవర్స్ అంటే ఈ ఆన్సర్ల ప్రకారం క్వశ్చన్ అక్కడ 22 పడినట్టుంది, 21 ఇది. ఒకవేళ అక్కడ 22 ఉందనుకోండి, దాని ప్రకారం వెళ్తాం. అప్పుడు ఇందులో లేదు, నన్ను ఆఫ్ తీసి పెడతాం మనం. ఇప్పుడు నీకు చూడండి, ఫస్ట్ ఆన్సర్ ఏమొచ్చింది ఇక్కడ 17, సెకండ్ ఆన్సర్ ఏమొచ్చింది 2 అవర్స్. ఇది ఏది చూడండి 17 అవర్స్, 2 అవర్స్ ఈజ్ ద ఆన్సర్ అనమాట. అర్థమైందా? నెక్స్ట్, స్టేజీల వద్ద ఆగకుండా ప్రయాణించినట్లయితే ఒక బస్సు 54 kmph వేగంతో మరియు ఆగుచూ ప్రయాణించినట్లయితే 45 kmph వేగంతో ప్రయాణించాను. అయినా స్టేజీల వద్ద గంటలో ఎన్ని నిమిషములు ఆగుచుండెను అని అన్నాడు. సో ఇప్పుడు నాన్ స్టాప్గా వెళ్తే 54 kmph అట. ఒకవేళ ఆగుచూ ప్రయాణం చేస్తే మనకు ఎంత టైం పడుతుంది? 40. ఎంత స్పీడ్ వెళ్తున్నాం? 45. అంటే ఇక్కడ గమనించండి, మనము బస్సు స్పీడ్ ఒకే విధంగా వెళ్తుంది. మనకి ఏమవుతుందంటే స్టేజ్ల దగ్గర ఆగడం వల్ల టైం ఎక్కువ తీసుకుంటుంది. టైం ఎక్కువ తీసుకోవడం వల్ల ఏమవుతుంది, మనకు యావరేజ్ డౌన్ అవుతుంది అంతే. కానీ మనం మళ్ళీ స్లో కాదు, బండి స్టార్ట్ అయిందంటే మళ్ళీ అంతే స్పీడ్ తోటి వెళ్తుంది. అంటే ఇక్కడ నీ స్పీడ్ ఎంత అంటే 54 కిలోమీటర్స్ వెళ్ళడానికి 60 నిమిషాలు, 1 గంట. అలాంటిది 45 కిలోమీటర్లు వెళ్ళడానికి ఎంత సమయం? 45 కిలోమీటర్లే జర్నీ చేస్తున్నాం అంటే ఎంత సమయం పడుతుంది? కట్ చేస్తే 9 5 సార్లు 6 సార్లు అంటే 50 నిమిషాలే జర్నీ చేసినాం. 50 నిమిషాలే జర్నీ చేసినాం అంటే మరి గంట అయింది కదా. అంటే ఎంత మనకు అవుతుంది చెప్పండి ఇక్కడ? 10 మినిట్స్. గంటల్లో బస్సు ఎంతసేపు ఆగుతుంది అని అన్నాడు. అంటే 10 మినిట్స్, 60 నిమిషాలకు 50 నిమిషాలే నడుస్తుంది. ఇప్పుడు మనం ఒక పల్లె వెలుగు బస్సు ఎక్కినాం, అది 7 గంటలకు ఎక్కినాం అనుకోండి. ఇది ఒక 10 నిమిషాలు నడిచింది. ఇక్కడ బ్రేక్, ఇక్కడ 2-3 మినిట్స్ ఏదో తీసుకుంది. ఇక్కడ మళ్ళీ ఒక 15 నడిచింది, మళ్ళీ ఇక్కడ బ్రేక్. అట్లా మనము మొత్తం నడిచింది ఎంత అంటే 50 నిమిషాలు నడిచింది బండి. కానీ మనం ఎక్కింది దిగింది చూస్తే మాత్రం గంట అయింది. అంటే బండి మూవ్ అయింది మాత్రం 50 నిమిషాలే, మనం ఎక్కి దిగింది మాత్రం గంట అయింది. అంటే ఈ 15 నిమిషాలు ఎక్కడ పోయినట్టు? మనము బ్రేక్ అనమాట. అంటే స్టాప్ల దగ్గర మనం ఆగుచున్నట్లు. కాబట్టి 60 నిమిషాలకు 54 కిలోమీటర్లు వెళ్ళినప్పుడు 45 కిలోమీటర్లు వెళ్ళడానికి లెక్క ప్రకారంగా నీకు 50 నిమిషాలే పడుతుంది. కానీ మనకేమవుతుంది, ఎన్ని నిమిషాలు బ్రేక్ తీసుకుంటున్నావు? సో 10 మినిట్స్ ఈజ్ ద ఆన్సర్ అనమాట. ఒక బస్సు స్టేజీల వద్ద ఆగకుండా x kmph వేగంతో మరియు ఆగుచూ ప్రయాణించినట్లయితే 60 kmph వేగంతో ప్రయాణించగలదు. బస్సు స్టేజీల వద్ద గంటలో 12 నిమిషాలు ఆగుచుండెను. అయినా x విలువ ఎంత? ఒక బస్సు స్టేజీల వద్ద ఆగకుండా x kmph వేగంతో మరియు ఆగుచూ 60 kmph వేగంతో ప్రయాణించగలదు. బస్సు స్టేజీల వద్ద గంటలో 12 నిమిషాలు ఆగుచుండెను. అయినా x విలువ ఎంత అన్నాడు. ఇప్పుడు ఇంతకుముందేమో ఇది ఇచ్చాడు ఎంతసేపు ఆగుతుంది అన్నాడు. ఇక్కడ ఆగుతున్న సమయం ఇచ్చి మనకు రివర్స్ అనమాట. క్వశ్చన్ ఆన్సర్ ఇచ్చాడు, క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇప్పుడు మనం ఇంతకుముందు పద్ధతిలో చేసినట్లయితే మన స్పీడ్ వచ్చేసి నార్మల్గా x కిలోమీటర్ల దూరాన్ని గంటలో వెళ్తున్నాం, x kmph, x km/h. అయితే ఇక్కడ ఏమవుతుంది, ఎంత వెళ్ళాడినే మనకి ఇందులో 60 కిలోమీటర్స్ వేగంతో ప్రయాణించగలదు. అంటే 60 కిలోమీటర్స్ వెళ్ళడానికి ఎంత సమయం అంటే 48 నిమిషాలు ఇచ్చాడు. 48 ప్రశ్నలు ఇవ్వలేదు కదా అని చూడొద్దు. గంటకు 12 నిమిషాలు ఆగుతుంది అన్నాడు కదా, అంటే 48 నిమిషాలే నడుస్తుంది అన్నట్టు. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేయండి. x ఈక్వల్ టు ఆన్సర్ 60 × 60 x × 48 అనమాట. రైట్, ఇది 12, ఇది 4 టైమ్స్, 12 ఇది 5 టైమ్స్, 4 ఇది 15 టైమ్స్, 75 kmph, 75 kmph అనమాట. సో 75 kmph, ఇది 76 కాదు,
75 kmph, 75 kmph క్రాస్. ఇప్పుడు ఇంతకుముందు ఇది ఇచ్చాడు, మనం ఇది కనుక్కున్నాం. ఇప్పుడు ఇది ఇచ్చాడు, ఇది కనుక్కుంటున్నాం. సో ఆన్సర్ వచ్చేసి 4 ఈజ్ ఆన్సర్. ఒక రైలు 100 kmph వేగంతో ప్రయాణించుచుండెను. ప్రతి 75 కిలోమీటర్ల దూరమును ప్రయాణించిన తర్వాత 3 నిమిషాలు విశ్రాంతి తీసుకొనొచ్చు. మొత్తం 600 కిలోమీటర్ల దూరాన్ని ఎంత సమయంలో ప్రయాణించగలదు అన్నాడు. రైట్. ఇప్పుడు మన స్పీడ్ ఎంత చెప్పాడు? 100 చెప్పాడు. ప్రతి 75 కిలోమీటర్స్కు మనము ఒక 3 మినిట్స్ బ్రేక్ తీసుకుంటున్నాం. అసలు జర్నీ ఎంతసేపు వెళ్తుందో చూద్దాం మనం. 600 కిలోమీటర్లు అయితే నువ్వు వెళ్ళాల్సిందే కదా. అప్పుడు జర్నీ టైం కనుక ఒకసారి తీసుకుంటే 600 కిలోమీటర్ల దూరాన్ని 75 kmph చొప్పున 8 గంటలు పడుతుంది. నువ్వు బ్రేక్ తీసుకున్నా తీసుకోకపోయినా మన స్పీడ్ ప్రకారం 75 కాదు కదా, 600 కిలోమీటర్ల దూరాన్ని మన స్పీడ్ ఎంత? 100. 6 గంటలైతే నీకు తప్పనిసరి పడుతుంది అనమాట. నువ్వు బ్రేక్ తీసుకున్నా తీసుకోకపోయినా 6 అవర్స్ కంటే ముందు వెళ్ళలేవు, ఎందుకంటే నీ మ్యాక్సిమం స్పీడే 100 ఇచ్చాడు కాబట్టి. సో ఇక్కడ 6 అవర్స్ వెళ్తాను. ఇప్పుడు బ్రేక్ టైం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నెంబర్ ఆఫ్ బ్రేక్స్ ఎన్ని ఉన్నాయో ఒకసారి చూద్దాం. బ్రేక్స్ ఒకసారి చూసుకున్నట్లయితే మొత్తం 600 కిలోమీటర్స్లో ఎప్పుడెప్పుడు ఆగుతున్నావు నువ్వు? ఎవ్రీ 75 కిలోమీటర్స్కి ఒక బ్రేక్ తీసుకుంటున్నావు. అంటే 75 కిలోమీటర్లు అనేది ఇందులో ఎన్ని ఉంటాయి? 8 ఉంటాయి అన్నమాట. అయితే ఇక్కడ మనకు ఈచ్ టైం ఎంత బ్రేక్ తీసుకుంటున్నావు? 3 మినిట్స్. 8 వచ్చింది కదా అని 8 తీసుకోవద్దు. 8లో మనకి ఇక్కడ 1 మైనస్ చేయాలి. 7 టైమ్సే బ్రేక్. ఈచ్ టైం వచ్చేసి 3 మినిట్స్ అనమాట. 7 3 మినిట్స్ అంటే ఎంత? 21 మినిట్స్. 21 మినిట్స్ బ్రేక్. జర్నీ వచ్చేసి 6 అవర్స్. అప్పుడు టోటల్ వచ్చేసి టోటల్ జర్నీ టైం తీసుకున్నట్లయితే ఇది 6 అవర్స్ ప్లస్ 21 మినిట్స్. సో 6 అవర్స్ 21 మినిట్స్ ఈజ్ ద ఆన్సర్. 6 అవర్స్ 21 మినిట్స్. అయితే ఇక్కడ అంతా బాగానే ఉంది, కానీ ఈ 1 ఎందుకు మైనస్ చేశారు సార్ అని మీకు డౌట్ వస్తుంది. ఒకసారి చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఎవ్రీ 75కి ఒక బ్రేక్ అనుకున్నాం. ఇది ఒక 75, ఇది ఒక 75, ఇది ఒక 75. ఎన్ని 75లు ఉన్నాయి? 3 ఉన్నాయి. నువ్వు బ్రేక్లు ఎక్కడ తీసుకుంటావు? ఇక్కడ ఒకసారి, ఇక్కడ ఒకసారి. దీన్ని బ్రేక్ అంటారా? అనరు. ఇక డిపోలోకి వెళ్ళిపోతుంది కదా. డిపోలోకి వెళ్ళిపోతున్నప్పుడు దాన్ని బ్రేక్ ఎందుకంటాం మనం? సో కాబట్టి 3లో 1 మైనస్ చేస్తున్నాం. అంటే 2 టైమ్స్. అంటే 3లో 1 అని కాదు, n-1 అని గుర్తుపెట్టుకోండి. n-1 అనేది గుర్తుపెట్టుకోండి. సో n-1 కాబట్టి ఇక్కడ 8 టైమ్స్ అంటే 8లో -1, 3 టైమ్స్ అంటే 3లో -1 అనమాట. అర్థమైందా? ప్రయాణిస్తున్న రైలులో కూర్చున్న వ్యక్తి ఆ రైలు 1 నిమిషంలో 21 టెలిఫోన్ స్తంభాలను దాటి వెళ్ళినట్లుగా లెక్కించాను. 2 స్తంభంల మధ్య గల దూరం 50 మీటర్ల చొప్పున గలదు. అయినా రైలు వేగం ఎంత అన్నాడు. రైట్. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి ఇందులో 21 టెలిఫోన్ పోల్స్ మొత్తం క్రాస్ చేసింది అని చెప్పాడు. ఈ రైల్లో కూర్చున్న వ్యక్తి కూర్చున్నోడు కూర్చోకుండా ఏం చేసిండు? లెక్కబెట్టిండు. ఏమని లెక్కబెట్టిండు? ఇక్కడ 1 నిమిషం టైం చూసి ఇది మనకు 21 స్తంభాలను దాటింది అని ఎదురుగా నువ్వు ఉంటే నిన్ను అడిగిండు. ప్రతి పోల్కు మధ్యలో గ్యాబు 50 మీటర్లు ఉంది. 1 నిమిషంలో 21 స్తంభాలను దాటింది. దీని స్పీడ్ ఎంతో లెక్కగట్టగలవా అని అన్నాడు. అప్పుడు మనం ఇక్కడ ఒకసారి చూడండి, 1 నిమిషంలో మన రైలు 21 స్తంభాలంత దూరం పోయిందనమాట. అంటే 1 నిమిషంలో ఇన్ 1 మినిట్ మన రైలు వెళ్ళిన దూరం ఒకసారి చూస్తే 21 టెలిఫోన్ పోల్స్. ఇందులో అగైన్ -1 చేయాలి. అంటే 20 పోల్స్ డిస్టెన్సే వేయాలి. ఈచ్ పోల్కు గ్యాప్ ఎంత చెప్పాడు? 50 మీటర్స్, అనగా 1000 మీటర్లు అనమాట. అనగా 1 కిలోమీటర్. అంతేనా? 1 నిమిషంలో మన రైలు 1 కిలోమీటర్ వెళ్తుంది. గంట అంటేనే 60 నిమిషాలకు ఎంత వెళ్తుంది? 1 నిమిషానికి 1 కిలోమీటర్ అన్నప్పుడు 60 నిమిషాలకు 60 కిలోమీటర్ పర్ అవర్. 60 kmph ఇస్ ద ఆన్సర్ అనమాట. 60 kmph మన ఆన్సర్ అవుతుంది. -1 ఎందుకు చేశారంటే అగైన్ సేమ్ మళ్ళీ మీకు స్టోరీ చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఇలా తీసుకున్నట్లయితే ఎన్ని ఉన్నాయి? ఇవి పోల్స్ 4 పోల్స్ ఉన్నాయి. ఇక్కడ పోల్కు మధ్యలో గ్యాప్ 50 అన్నాడు. అంటే 4 పోల్ల దూరం తీసుకుంటున్నావా? -1 చేసి 3 × 50 150 అంటున్నావా లేదా చెప్పండి. 150 అంటలేవు. సో కాబట్టి 3 50లు అన్నమాట. సో 3 50లు అవునా?
సో అలాగే n-1 మళ్ళీ గుర్తుపెట్టుకోండి, n-1 అనమాట. ఇక్కడ కూడా అంతే, n-1 అంటే ఎంత వచ్చింది ఇప్పుడు 60 kmph ఇస్తే ఆన్సర్. ఒక కారు ముందుగా 45 కిలోమీటర్ల దూరంను 30 నిమిషాలలో మరియు మిగిలిన 1.5 గంటలు 60 kmph వేగంతో పూర్తి చేశాను. అయినా మొత్తం ప్రయాణపు సగటు వేగం అన్నాడు. సగటు వేగము అని అంటే యావరేజ్ స్పీడ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం అనమాట. మొత్తం ప్రయాణించిన మొత్తం దూరం బై మొత్తం కాలం. ఇక్కడ మొత్తం దూరం ఎంత వస్తుంది అని అంటే ఫస్ట్ ఫేజ్లో ఎంత వెళ్ళినో 45 kmph కాదు, 45 కిలోమీటర్లు. సెకండ్ ఫేజ్లో ఏంది 1.5 అవర్. 1.5 అవర్లో 60 kmph చొప్పున. సో 1.5 అవర్ ఇంటూ 60 బై టైం ఎంత అంటే ఫస్ట్ది ఎంత చెప్పాడు సమయము 30 మినిట్స్ అంటే హాఫ్ అన్ అవర్, సెకండ్ది 1.5 అవర్ అనమాట. టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. ఇప్పుడు ఇక్కడ 45 కిలోమీటర్లు 1.5 గంటలకు 60 అంటే 60 kmph చొప్పున 1.5 గంటలు ప్రయాణం చేసాం. అంటే గంటకు 60 పైన 30 వస్తుంది. అంటే ఇది 45 + 90 బై 2. అప్పుడు ఎంత అవుతుంది 135/2 అనగా 67.5 kmph అనమాట. 67.5 kmph అవుతుందన్నమాట. సో ఇప్పుడు ఇది 90 ఎక్కడ తీసారంటే ఇది ఇప్పుడు గంటకు 60 పైన 30 ఉంటుందా లేదా చెప్పండి, 90 అనమాట. అలా సో రైట్. ఎంత ఇక్కడ మనకు 67.5 kmph ఇస్తే ఆన్సర్. ఒక వ్యక్తి తన ప్రయాణంలో అర్ధ భాగము 20 kmph వేగంతో మరియు మిగిలిన దూరంను 30 kmph వేగంతో పూర్తి చేశాను. అయినా మొత్తం ప్రయాణపు సగటు వేగం ఎంత అన్నాడు. ఇక్కడ చూడండి మనకు డిస్టెన్స్ ఎంతనో చెప్పలేదు, హాఫ్ ఆఫ్ ద జర్నీ అంటున్నాడు. సో మనకి ఇందులో ఇక్కడ ఇలా చూడండి ఒకసారి. ఇప్పుడు ఇక్కడ సగం దూరం అంటే ఎగ్జాక్ట్లీ హాఫ్ కనుక ఉన్నట్లయితే హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ ఫస్ట్ హాఫ్ను విత్ 20 kmph, సెకండ్ హాఫ్ విత్ 30 kmph అట్లా వెళ్ళినప్పుడు మనకి ఇక్కడ కండిషన్ గుర్తుపెట్టుకోండి. దూరాలు సమానంగా ఉన్న సందర్భాలలో యావరేజ్ స్పీడ్ ఈక్వల్స్ టు మనకు రెండు దూరాలు అయితే 2xy/x+y అన్నమాట. సో 2xy/x+y. సో x అంటే ఫస్ట్ స్పీడ్, y అంటే సెకండ్ స్పీడ్. సో 2 × 20 × 30 డివైడెడ్ బై 20 + 30 ఎంత 50 అనమాట. 20 + 30 0 0 క్యాన్సిల్ చేసుకుందాం. 5 ఇది 4 టైమ్స్ 8 × 3 = 24 kmph 24 kmph అనమాట. సో ఇది ఎప్పుడు అప్లై చేసుకోవచ్చు మనము, డిస్టెన్స్ సమానం అలాంటి సందర్భాలలో చేయొచ్చు, ఇలా కూడా చేయొచ్చు. వెళ్ళేటప్పుడు 20 చొప్పున వెళ్ళినావు, వచ్చేటప్పుడు 30 చొప్పున వచ్చినావు. ఇందులో కూడా నీకు దూరాలు సమానమేనా కాదా చెప్పండి. అవునా, మనం హైదరాబాద్ నుంచి విజయవాడకు 20 చొప్పున వెళ్ళాం, విజయవాడ నుంచి మళ్ళీ తిరిగి హైదరాబాద్కు 30 చొప్పున వచ్చాం. సో మనకు ఇట్లా ఉన్నప్పుడు యావరేజ్ స్పీడ్ వచ్చేసి మనకు ఇందులో సేమ్ అగైన్ దీంట్లో యావరేజ్ స్పీడ్ మనకు 2xy/x+yలో అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇది రెండు దూరాలకు అప్లై చేసుకోవచ్చు. రైట్, ఏది మనకు 24 kmph. నెక్స్ట్, ఒక వ్యక్తి ఏ ప్రదేశం నుండి బి ప్రదేశంకు 36 kmph వేగంతో ప్రయాణించి తిరుగు ప్రయాణము వేగంను 25% ఎక్కువ చేసి పూర్తి చేశాను. అయినా మొత్తం ప్రయాణపు సగటు వేగం. ఇక్కడ మనకు ఫస్ట్ స్పీడ్ వచ్చేసి S1 వచ్చేసి 36 చెప్పాడు కదా, 36. S2 వచ్చేసి 25% ఎక్కువ చేశాడు. దీన్ని 2-3 పద్ధతులలో చేయొచ్చు. సో 36 × 36 + 25% పెంచాడు కదా, 36 అని అనొచ్చు. 36 ప్లస్ ఇది 25% అంటే 25/100, ఇది 36, ఇది కట్ చేస్తే 4, ఇది 9. 36 + 9 45 kmph అనొచ్చు, లేదా ఇలా కూడా అనొచ్చు. ఇక్కడ 125% ఎక్కువ చేసి అంటే 25% ఎక్కువ చేసి అంటే 125 చొప్పున రావాలి. 36 అంటే ఎంత అవుతుంది సింప్లిఫై చేస్తే సేమ్ మనకి ఇక్కడ ఎంత వచ్చిందో అంతే వస్తుంది. ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ అప్ అండ్ డౌన్ అన్నాడు. వెళ్ళేటప్పుడు 36 చొప్పున వెళ్ళినావు, వచ్చేటప్పుడు 45 చొప్పున వచ్చినావు అని అంటుండు. సేమ్ మనం అప్లై చేసుకోవచ్చు. యావరేజ్ స్పీడ్ ఈక్వల్ టు 2xy/x+y. సో 2x అంటే ఎంత 36, y అంటే ఎంత 45, x+y 36 + 45 81. ఇక్కడ ఇది 9 ఇది 4 టైమ్స్, 9 ఇది 9 టైమ్స్, 9 ఇది 5 టైమ్స్, 20 × 2 40 kmph ఇస్తే ఆన్సర్. 40 kmph ఇస్తే ఆన్సర్ అవుతుంది. అవునా, ఇది రెండు దూరాలకు అన్నమాట. నెక్స్ట్, ఒక వ్యక్తి 90 కిలోమీటర్ల దూరంను
10 kmph వేగంతో తదుపరి 90 కిలోమీటర్ల దూరంను 20 kmph వేగంతో మిగిలిన 90 కిలోమీటర్ల దూరాన్ని 60 kmph వేగంతో పూర్తి చేశాను. అయినా మొత్తం ప్రయాణపు సగటు వేగం. ఇవి ఎన్ని దూరాలు ఉన్నాయి ఇక్కడ? మూడు సమానమైన దూరాలు 90 కిలోమీటర్లు. 3 సమానమైన దూరాలు కనుక ఉంటే మనకు వేరే ఫార్మేట్ను మనం డిజైన్ చేసుకోవాలి. ఇది 1/3, ఇది 1/3, ఇది 1/3. ఫస్ట్ది వచ్చేసి మనకు ఇక్కడ ఇది ఎక్స్, ఇది వై, ఇది జెడ్ కనుక అయితే ఇప్పుడు మనకు ఇందులో మనకు యావరేజ్ స్పీడ్ 3 దూరాలకు కండిషన్ ఏంటంటే దూరాలు సమానంగా ఉండాలి. సో డిస్టెన్సెస్ ఈక్వల్గా ఉండాలి. ఉన్నప్పుడే పనిచేస్తుంది. యావరేజ్ స్పీడ్ ఈక్వల్ టు 3xyz బై xy yz అండ్ zx. ఇది ఎప్పుడు అప్లై చేయొచ్చు సార్? ఇది 3 డిస్టెన్స్. దీనికి ఓన్లీ ఒకవైపే ఉంటుంది, దీనికి అప్ అండ్ డౌన్ లాంటివి ఉంటాయి. ఇందులో వేసేసుకుందాం మనం. స్పీడ్లు ఇచ్చినట్టు 10, ఇంకొకటి ఎంత 20, ఇంకోటి ఎంత 60. సో యావరేజ్ స్పీడ్ ఈక్వల్ టు 3 × 10 × 20 × 60 డివైడెడ్ బై 10 × 20 ప్లస్ 20 × 60, 60 × 10. ఇది యాడ్ చేస్తే ఇది 200, ఇది ఒక 1200, ఇది ఒక 600. టోటల్ వచ్చేసి ఎంత సార్? ఇక్కడ 2000. 1 2 3 1 2 3. ఇది 2 క్యాన్సల్. ఎంత అవుతుంది చెప్పండి? 18 kmph, 18 kmph అనమాట. 18 km/h. రైట్. ఒక వ్యక్తి తన ప్రయాణంలో సగం దూరం 10.5 వేగంతో మరి మిగిలిన దూరంను 12 kmph వేగంతో పూర్తి చేశాను. మొత్తం ప్రయాణపు సగటు వేగము 5 గంటల. మొత్తం ప్రయాణపు కాలం 5 గంటలు. అయినా మొత్తం ప్రయాణపు దూరం ఎంత అన్నాడు. సో ఇక్కడ మనకు డిస్టెన్స్ అడుగుతున్నాడు. డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైము. ఇక్కడ స్పీడ్ వచ్చేసి యావరేజ్ స్పీడ్ వస్తుంది. యావరేజ్ స్పీడ్ ఇంటూ టైం. యావరేజ్ స్పీడ్ ఇది 2 దూరాలే కదా, అప్ డౌన్. అప్ 10.5 చొప్పున పోయినావు, వచ్చేటప్పుడు 12 చొప్పున వచ్చినావు సార్ అన్నాడు. సో యావరేజ్ స్పీడ్ కనుక తీసుకున్నట్లయితే 2xy బిల్ అప్లై చేయొచ్చు కదా. ఇది 3 కాదు, 2 దూరాలు. సో 2 × 10.5 × 12 బై 10.5, 12 అంటే 22.5. టైం ఎంత చెప్పాడు సార్? 5 hours. ఇది తీసుకెళ్ళి ఇందులో వేసాయి. సో 2 × 10.5 × 12 బై 22.5 × 5. ఈ డెసిమల్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో 5 ఇది 45 టైమ్స్. సో 15 ఇది 3 టైమ్స్, 15 ఇది 7 టైమ్స్, 3 ఇది 4 టైమ్స్. ఇక్కడ మనకు 28 × 2 అంటే ఎంత? 56 కిలోమీటర్స్ అనమాట. సో 56 కిలోమీటర్లు. సో 56 కిలోమీటర్లు మన ఆన్సర్ అవుతుంది. సో 56 కిలోమీటర్స్ ఈజ్ ద ఆన్సర్ అవుతుంది. అవునా? సో రైట్. ఒక వ్యక్తి ఏ ప్రదేశం నుండి బి ప్రదేశంకు 60 kmph చొప్పున రైల్లో ప్రయాణించి తిరుగు ప్రయాణం 50 kmph చొప్పున బస్సులో పూర్తి చేశాను. మొత్తం ప్రయాణానికి పట్టిన సమయం 14 గంటల 40 నిమిషాలు. ఏ మరియు బిల మధ్య దూరం ఎంత అన్నాడు. ఇక్కడ టైం వచ్చేసి ఏంటిదంటే 14 గంటల 40 నిమిషాలు అన్నాడు. ఇప్పుడు దీన్ని మార్చాలి మనం. 40 నిమిషాలను కనుక మనం మార్చేస్తే సో 40/60. 40/60 ఏంటిది? ఇది గంటలకి మార్చేద్దాం. సో 2/3 అనమాట. అంటే ఏంది? ఇది 14 2/3 hours. దీన్ని మళ్ళీ మార్చుకుంటే 44/3 hours అనమాట. ఇప్పుడు సేమ్ అగైన్. సో డిస్టెన్స్ ఈక్వల్ టు యావరేజ్ స్పీడ్ ఇంటూ టైం. యావరేజ్ స్పీడ్ ఎంత చెప్పాడు మనకి? ఇక్కడ 2 దూరాలే కదా, 2xy అనమాట. ఫస్ట్ స్పీడ్ ఎంత? 60. సెకండ్ స్పీడ్ 50. ఇది 60, ఇది 50 బై 50 + 60 110 ఇంటూ టైం ఎంత సార్ అది? సో 14 2/3 అంటే 44/3. ఇది 0 క్యాన్సిల్ చేసుకుంటే 11 ఇది 4 టైమ్స్, 3 ఇది 20 టైమ్స్. ఇది ఎంత అవుతుంది సార్? ఇక్కడ 20 × 2 4 4 × 5 20 × 4 800 కిలోమీటర్స్. 800 కిలోమీటర్స్ అనేది అప్ అండ్ డౌన్ అవుతుంది. మనకు మొత్తం ఏమన్నాడు? ఆ ప్రదేశం ఎంత దూరం అన్నాడు. దీంట్లో ఎగ్జాక్ట్లీ హాఫ్ అనమాట. 800/2 అంటే ఎంత? 400 కిలోమీటర్స్ ఈజ్ ఆన్సర్. ఇప్పుడు 800 ఏంటంటే అప్ అండ్ డౌన్. మిమ్మల్ని అడిగింది A to B కాబట్టి హాఫ్ జర్నీ అనమాట. హాఫ్ ఆఫ్ ద జర్నీ 400 కిలోమీటర్స్. అవునా? సో రైట్. ఇది మనకు టైమ్ అండ్ డిస్టెన్స్లోని మనకు కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు అనమాట. మరో టాపిక్ తోటి మళ్ళీ కలుసుకుందాం. రైట్. థ్యాంక్ యూ.